ఇక ఇరకాటంలో బీజేపీ రేవంత్ రెడ్డి బీజేపీని ఇరకాటంలో పెట్టిండు. ఎందుకు? కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం. కాళేశ్వరం విచారణ కమిటీ చేసిరు, పీసీ ఘోష్ కమిటీ 665 పేజీలు ఆ ఎంక్వైరీ చేసి వివిధ అధికారుల్ని అనధికారుల్ని అందరినీ కూడా విచారణ పేరిటో హరీష్ రావుని, కేసీఆర్ని, ఈటల రాజేందర్ అందరినీ ఇచ్చినటువంటి సమాచారాన్ని తీసుకొచ్చి 665 పేజీలు రాష్ట్ర ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిటీ ఇచ్చి వెళ్ళిపోయిండు. అది కాస్త అసెంబ్లీలో కొంత చర్చ జరిగింది. అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత ఏం చేయాలని చెప్పేసి ఆ కేసును సిబిఐకి అప్పచెప్పిండు. మరి సిబిఐకి అప్పచెప్పడం వెనక కొన్ని కారణాలు ఉన్నాయి. ఏం కారణాలు? ఈ లిక్కర్ కేసులో అరెస్టు కాకుండా కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక జీవో తీసుకొచ్చిండు. సెంట్రల్కి సంబంధించినటువంటి ఎట్లాంటి సంస్థలైనా రాష్ట్రానికి పర్మిషన్ లేకుండా రావద్దు అనేటువంటిది ఒకటి తీసుకొచ్చిండు. మరి ఇప్పుడు ఈ కేసు కూడా కారణం అదే కావచ్చు. ఈ రాష్ట్ర పర్మిషన్ లేకుండా కేంద్రం రాదు కాబట్టి ఇక ఈయననే వాళ్ళకి సిబిఐలకు అప్పచెప్పిండు అనేది ఒక కోణం. దాని కాకుండా దానికంటే ఎక్కువ పెద్ద కారణం ఒకటి ఉంది. ఏంది అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటే కేసీఆర్కు మైలేజ్ వస్తుంది, కేసీఆర్ మీద సానుభూతి వస్తుంది. ఇక ఏం చేస్తారు? కేసీఆర్ను జైలుకే పంపిస్తారు కదా. చర్యలు అంటే ఏముంటాయి? చర్యలు అంటే జైలుకే పంపిస్తారు కేసీఆర్ను. ఆరోగ్యం బాగా లేకున్నటువంటి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిండు, మాంత్రికుడు, ఇట్లాంటి వ్యక్తిని రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసి జైల్లో పెడితే బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు పూర్తిగా మైలేజ్ వస్తుంది. పాపం కేసీఆర్ని జైల్లో వేసిరట. ఈ రేవంత్ రెడ్డి తక్కువడు కాదు, రేవంత్ రెడ్డి కేసీఆర్ని జైల్లో వేస్తాడా అనేటువంటిది ప్రజల్లో సానుభూతి వచ్చి రేవంత్ రెడ్డికి మైనస్ అయ్యి కేసీఆర్కు ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది గమనించినటువంటి రేవంత్ రెడ్డి తన చేతులకు మట్ట అంటించుకోకుండా అప్పచెప్పిండు కేంద్రానికి, కేంద్రం చర్యలు తీసుకోవాలని. మరి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కదా. బీజేపీ బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ మీద చర్యలు తీసుకుంటుందా అంటే ఇక్కడ 2 కారణాలు చూడొచ్చు. చర్యలు తీసుకునే ప్రయత్నం చేయడంలో బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసుకోవచ్చు. భయపెట్టి కేసీఆర్ను, కేటీఆర్ను మీ మీద వివిధ రకాల కేసులు ఉన్నాయి, ఇక తీసుకుపోయి జైలు వేస్తే 6 నెలల్లో సంవత్సరంలో కేసీఆర్ తిహార్ జైల్లో ఉండాలి కాబట్టి ఆరోగ్యం సహకరించదు, మీరు బీజేపీలోకి వస్తారా బీఆర్ఎస్లో ఉంటారా, ఒక్కొక్కరిని బీఆర్ఎస్లో పంపిరిగా, బీజేపీలోకి పంపిరు బీఆర్ఎస్ నుండి అని ఒక ఒప్పందం ఉంటే కేసీఆర్కు ఏం హాని జరగదు, ఏం చర్యలు తీసుకోరు, ఏం జైలుకు పోరు. ఒకవేళ కేసీఆర్ వినకుండా మేము బీజేపీలో చేరం, బీఆర్ఎస్ పార్టీలో ఉంటాం, బీఆర్ఎస్ని బలోపేతం చేసుకుంటామంటే కేసీఆర్ ఖచ్చితంగా జైలుకు పోయే అవకాశం ఉంటుంది. ఈ 2 పరిణామాలు జరగబోయే అవకాశం ఉంది. అంటే బీజేపీతో సఖ్యతగా ఉంటే జైలుకు పోడు, బీజేపీతో సఖ్యతగా ఉండకుండా విభేదిస్తే మాత్రం కేసీఆర్ 100% జైలుకు పోయే అవకాశం ఉంటుంది కాళేశ్వరం విషయంలో. మొత్తం మీద రేవంత్ రెడ్డి ఇరకాటంలో బీజేపీని పెట్టిండు. చర్యలు తీసుకోవాలా వద్దా? ఒకవేళ చర్యలు తీసుకుంటే చర్యలు తీసుకోలేదనుకోండి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి చర్యలు తీసుకోలేదు. సుశీరాయిగా బీజేపీలు బీఆర్ఎస్ ఒకటే, అందుకనే కేసీఆర్ మీద చర్యలు తీసుకోలేదు అంటారు. కాంగ్రెస్ పార్టీ కూడా దుమ్మెత్తిపోస్తుంది. మేము విచారణ కమిటీ వేసి విచారణ కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి అప్పచెప్తే ఏం చర్యలు తీసుకుంటలేదు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాబట్టి చర్యలు తీసుకుంటలేదని కాంగ్రెస్ పార్టీ అంటది కంపల్సరీ. ఒకసారి చూద్దాం. ఇరకాటంలో బీజేపీ సిబిఐకి కాళేశ్వరం విచారణ బాధ్యతలు యాక్షన్ తీసుకుంటే బీఆర్ఎస్ మరింత వీక్, బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి ప్రభుత్వం కేంద్రానికి అప్పగిస్తున్న నిర్ణయం, ఎంక్వైరీ ఆలస్యమైతే కమలం పార్టీపై అనుమానాలు, చర్యలు తీసుకోకపోతే రాజకీయంగా విమర్శలు, ఇప్పటికే బీఆర్ఎస్తో రహస్య స్నేహం అంటూ ఆరోపణలు. మొత్తం మీద బీజేపీ పరిస్థితి ఇరకాటంలో పెట్టిండు రేవంత్ రెడ్డి. చాలా బాగా టెక్నికల్గా ఆలోచించి ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసిండు. మొత్తం మీద యాక్షన్ తీసుకుంటే బీఆర్ఎస్ మరింత వీక్ అవుతుంది, బీజేపీకి ప్లస్ అవుతుంది. యాక్షన్ తీసుకోకపోతే ఈ ఇద్దరు ఒకటే అనేది జనాలకు పోతుంది. ఈ 2 అంశాలుగా చూడొచ్చు.